తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి ఆలయం గురించి చెప్పండి రమ్మగారు. ఎప్పుడు వినంది, మన ప్రాంతం వాళ్ళు తెలుసుకుంది, చాలా విచిత్రమైంది, ఊహించడానికి కూడా ఆశ్చర్యంగా ఉండేది. చూస్తే ఒకసారి కనుక వెళ్ళి చూస్తే అసలు ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా అని ఒక మన ఆ సంభ్రమాశ్చర్యాలకి గురి చేసే ఆలయం చెప్దాం. తప్పకుండా. ఊహించు నువ్వు ఏమై ఉంటుందో. ఊహకి రావట్లేదు రమ్మగారు, ఎందుకంటే మీరు అంత హైప్ ఇచ్చారు. సంభ్రమము ఆశ్చర్యము కలుగుతాయి. మన ఇంట్లో ఒక ఎలుకొచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం జయ? బయటికి పంపించే వరకు నిద్రపోము రమ్మగారు కదా. ఇంకా ఎక్కువ చేసినాయి అంటే మందు పెడతాం, ర్యాట్ ట్రాప్స్ పెడతాం, అంతే కదా. ఎలుకలు మందు పెడతాం. ఇవాళ రేపు ఇంకోటి వచ్చింది, దాన్ని ఏదో ఇట్లా పరిచి పెడితే దాని మీద గమ్ము ఉంటుంది, ఎలుక స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది కదా. ఎలుకలే ఉండే దేవాలయం ఉందంటే నమ్ముతావా నువ్వు? నిజమా రమ్మగారు? 20,000కి పైగా ఎలుకలు ఉంటాయి ఆ దేవాలయంలో. ఎక్కడ? మన దేశంలోనే? మన దేశంలోనే, అక్షరాలు రాజస్థాన్లో. ఈ మనం ఉదయ్పూర్ అవి ట్రిప్పుల్కి వెళ్తారు మన వాళ్ళు, జైపూర్, జైసాల్మేర్, ఉదయ్పూర్ ఇవన్నీ చూస్తాం. బికనీర్, అక్కడ ఈ మన ఒంటెల పందాలు అవి బాగా చేస్తారు. బికనీర్ వెళ్ళి తీరాలి. రాజస్థాన్ వెళ్ళామంటే బికనీర్ చూడాలి. బికనీర్కి దగ్గరలో ఉన్నది మాద్ దేశ్నోక్ అంటారు ఆ పేరు. సింపుల్ గా చెప్పాలంటే కర్ణిమాత టెంపుల్ అంటారు. కర్ణి ఈ పేరు విన్నాను. కర్ణిమాత టెంపుల్లో అన్ని ఎలుకలే ఉంటాయి. ఏమిటో చరిత్ర. ఆ ఎలుకల్ని కాబాలు అంటారు. పవిత్ర కాబా, దాని పేరే అది. చాలా పవిత్రమైంది. ఆ కాబాలే ఉంటాయి అక్కడ. ఎలుకలకి ఆహారం ధారాళంగా పెడతారు. ఎలుకలు శుభ్రంగా మనం వెళ్ళి కూర్చుంటే మన దారి మన మీద ఎక్కి దిగి చేసేస్తాయి. ఆ ఎలుక దానంతట అది ఎక్కితే ఎంత గొప్పో. అసలు ఎలుకని ఊహిస్తేనే ఏదోగా ఉంటుంది. అది మన మీదకి ఎక్కుతుందని ఊహిస్తే ఎలా ఉంటుంది జయ? గగురు పొడుస్తుంది. అవును. కొంతమందికి ఎలర్జీలు కూడా ఉంటాయి. కానీ అసలు అక్కడ ఎలుకని ఏమీ అనరు. ఆహారం పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి మొత్తం. అవి పాలు తాగటం, ఆహారం పెట్టడం, భక్తులందరూ పెట్టిన ఆహారం తీసుకోవటం చాలా పెడతారు. కొబ్బరి ముక్కలు పెడతారు, లడ్డూలు పెడతారు, పంచదార, పటిక పంచదార ముక్కలు పెడతారు, పాలు, మిఠాయిలు, అన్ని పదార్థాలు ఎలుకలకి పెడతారు. ఎలుక ఎంగిలి చేసినది అక్కడ పవిత్ర పదార్థం, పవిత్ర నైవేద్యం, ఏమంటారు, పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. దాన్ని మళ్ళీ తీసుకుంటారు, అందరికీ ఇస్తారు. ఎలుకలని అసలు అంటే అక్కడ గుళ్ళో పనిచేసే వాళ్ళు మామూలుగా వాళ్ళ తోటివారుగానే ట్రీట్ చేస్తారు. ఓన్లీ ఆలయం వరకేనా? ఊర్లో కూడా ఇలా? ఊళ్ళో కాదు, కేవలం కర్ణిమాత ఆలయంలో మాత్రమే ఉంది. ఇది 15వ శతాబ్దానికి ముందు ఈ కర్ణిమాత అనే ఆవిడ ఒక యోగినిగా ఉండేది. ఆమె వివాహితే కానీ వివాహం చేసుకున్నాక కూడా ఆమె బ్రహ్మచారిణిగా ఉందట. అయితే తన భర్త యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయించిందట భర్తకి. చెల్లెలికి సంతానం కలిగారు. వాళ్ళతోటి ఉండేది ఈవిడ. ఈ చెల్లెలి కుమారులని సొంత పిల్లలుగా చూసుకునేది ఆవిడ. యోగిని, బ్రహ్మచారిణిగా, మహాదైవ భక్తురాలుగా ఉండేది. ఎప్పుడు సమాధి స్థితిలో ఉండేది. మెలకుగా ఉన్నప్పుడు ఆవిడ పిల్లలతోటే ఆడుకునేది. వాళ్లల్లో ఆఖరి పిల్లవాడు లక్ష్మణ్ అనేవాడంటే చాలా ప్రీతట ఆమెకి. అయితే ఈ పిల్లవాడు అక్కడ నదీ స్నానానికి, ఒక కుండంలో స్నానానికి వెళ్ళి నీళ్లలో మునిగిపోయాడు. మునిగిపోతే పిల్లవాడు శరీరం దొరికింది. 11 ఏళ్లవాడు. చెల్లెలు ఆ పిల్లవాడిని శరీరాన్ని తీసుకొచ్చి అక్కయ్య పాదాల దగ్గర పడేసి, నా కొడుకుని బతికించు, నీ పిల్లాడిని బతికించుకోమని చాలా దుఃఖపడిందట. ఈవిడ ఆ బాడీని తీసుకుని దేవాలయం లోపలికి వెళ్ళిపోయిందట. ఆ ఊర్లో ఉన్న ఆలయంలోకి వెళ్ళిపోయి తలుపులు తీయద్దు అని చెప్పింది. ఈ శరీరాన్ని లోపల తీసుకెళ్ళింది. యమధర్మరాజుని ప్రార్థించి ఈవిడ యముడి దగ్గరికి వెళ్ళిందని చెప్తారు. యముడి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాడిని బతికించమంటే యమధర్మరాజు, ఇట్లా కుదరదు, చనిపోయిన వాళ్ళని బతికిస్తే ఈ జనన మరణ సైకిల్ ఎట్లా కుదురుతుంది, ఈ చక్రం. అవును. ఆయన నిరాకరించట. దాంతో ఆవిడ శపథం చేసింది, నా తపశ్శక్తి మీద ఆన, ఇక నా కుటుంబీకులు ఎవ్వరూ యమసదనానికి రారు, వాళ్ళు ఇక్కడే మళ్ళీ పుడతారు అని ఈ చనిపోయిన లక్ష్మణ్ని ఎలుక శరీరంలో ప్రవేశపెట్టించుకుంది. అప్పటి నుంచి ఆమె వంశీకులు ఎవ్వరూ మరణించలేదట. అంటే మరణించినా వెంటనే ఎలుకలుగా పుట్టి ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఆవిడ బయటకు వచ్చి కూడా చెప్పిందట, ఎలుక కనపడుతుంది, తను ఏమనద్దు, అదే మన లక్ష్మణ్ అని. చనిపోయిన కుమారులందరూ మళ్ళీ ఇక్కడ పుట్టారు. ఆమె తాలూకు వంశం వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవ్వరూ
స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళలేదని, వాళ్ళే ఇక్కడ ఎలుకలుగా పుడతారని కథనం. ఆమె అట్లాంటి ఇది ప్రతిజ్ఞ చేసి యముడి దగ్గర నుంచి ఆ మాట చెప్పుకుని యముడికి భగవంతుడి నుంచి ఆ వరాన్ని పొందింది. కర్ణిమాతకి 15వ శతాబ్దంలో కట్టారు ఇప్పుడు మనం చూస్తున్న గుడి. మొదట్లో సుమారైన ఒక గోపురంలాగా కట్టబడి దాని నిండా ఎలుకలు ఉండటం, వీళ్ళ వంశీకులు మరణించి మళ్ళీ చేరుతున్నారనమాట. ఇక బయట నుంచి ఏవి రావు. వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి వచ్చేటువంటి జంతువుల వల్ల ఎలుకలకి ఏ ప్రమాదము రాకుండా కాపలా కాసుకుంటారు. వీటిని రక్షించాలి అని ఆమె ప్రతిజ్ఞ చెప్పింది. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇక ఈ ఎలుకల్ని రక్షించే పనే పెట్టుకున్నారు. దేవాలయం విస్తారంగా నిర్మించబడింది. తర్వాత కాలంలో రాజా మహారాజులు వెండి తాపడం చేసిన తలుపులు అవి నిర్మించారు. గర్భగుడి తలుపులు తీసి ప్రసాదం తీసుకొచ్చి పెడితే గర్భగుడిలోంచి బయటకు వస్తాయి మొత్తం ఎలుకలు. చూసి తీరాలి. నేను ఒక హిందీ సినిమాలో ఒక కుర్రాడు ఒక ఫారినర్ని తీసుకెళ్తాడు ఈ టెంపుల్కి. నేను అది అప్పుడు చూశాను. అది అప్పుడు దాని మీద చదివాను. ఎప్పుడో చెప్దామని అనుకున్నా, ఏమో ఇవాళ సందర్భం కుదిరింది. అందులో తెల్ల ఎలుకలు ఉంటాయి ఒక 4. ఆ తెల్ల ఎలుక కనపడితే ఎవరికైనా అదృష్టం పట్టినట్టే. వాడికి రోజు కనిపించవు, అందరికీ కనిపించవు, ఎవరో ఒకళ్ళకి కనపడతాయి. అదృష్టవంతులకే తెల్ల ఎలుకలు కనపడతాయని, అది చాలా ప్రత్యేకమని చెప్తారు. ఒకవేళ ఉదయపూరు, జైపూరు, జైసాల్మీరు, రాజస్థాన్ ట్రిప్ కనుక వెళ్తే తప్పకుండా కర్ణిమాత దేవాలయాన్ని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆమె యోగినిగా ఉండటం వల్ల మొత్తం ఆ వంశస్థులందరూ కూడా ఆమెనే ప్రార్థిస్తారు. ఈ హింగ్లేజ్ మాత అని ఉంది కదా మనకి, విభజన తర్వాత పాకిస్తాన్ వీళ్ళు ఈ చరణి అని ఇది ఒక సంతతి, వీళ్ళ ఒక జాతి వాళ్ళది. ఇప్పుడు మన దగ్గర కూడా రకరకాల ఉన్నాయి కదా. ఈ చరణి అనేది ఒక కులం అన్నమాట, ఒక కల్ట్. వాళ్ళకి ఇంగ్లాండ్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరికీ ఏకైక స్థానం కర్ణిమాత దేవాలయమే. అది కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ట్రావెలర్స్, టూరిస్టులు అందరూ కూడా ఈ ప్రత్యేకంగా ఎలుకలు తిరిగేటువంటి ఈ దేవస్థానాన్ని చూడడానికి వస్తారు. మనం కూడా వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఎంత బాగుందో, ఇంట్రెస్టింగ్గా ఆ సినిమాలో చూశాను నేను. అది ఇంత కుర్రాడు రాజస్థానీ పిల్లవాడు ఒక ఫారినర్ని తీసుకుపోతాడు ఆ గుళ్ళోకి. చాలా బాగా చూపించారు కూడా. మనకు ఆసక్తి ఉంటే ఒకసారి నెట్లో చూస్తే తెలుస్తుంది. ఆ వైపు ఏదైనా ట్రిప్ కనుక మనం వెళ్ళామా తప్పకుండా కర్ణిమాత ఆలయాన్ని చూడండి. ఇప్పుడు భక్తి తత్పరత వేరే, తమ వంశంలో వాళ్ళకి మళ్ళీ మనుషులుగా కాకుండా జంతువుగా అయినా ఒకే ప్రదేశంలో పుట్టించడానికి అనుమతి తీసుకోగలిగిందంటే ఆమె తపశ్శక్తి ఎంత గొప్పది, అద్భుతం కదండి కదా. ఈ కాలంలో అంటే ఇప్పుడు మన 15వ శతాబ్దం 12వ శతాబ్దం మన ముందే కదా, కానీ ఆమె అలాంటిది సాధించిందని వాళ్ళంతా ఈ చరణి సంతతికి చెందిన వాళ్ళేనని చెప్తారు. సో ఈ ప్రఖ్యాతమైన దేవాలయాన్ని ఇవాళ పరిచయం చేద్దామని అనుకున్నాను. ఒకవేళ అటు వెళ్తే మాత్రం చూడండి డెఫినెట్గా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.